హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్కి సంబంధించి 2023లో మారిన ఎన్సీఆర్టీ కాదండి, అంతకు ముందున్న సైన్స్ టెక్స్ట్ బుక్లో 6th క్లాస్కి సంబంధించిన సైన్స్ టెక్స్ట్ బుక్లో బిట్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దాదాపు 120+ బిట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో టెట్కి కనుక మనం చూసుకుంటే ఓల్డ్ న్యూ రెండింటి నుంచి కూడా కలిపి ఇవ్వడం జరిగింది కాబట్టి సో న్యూలో ఎక్కువగా పెద్ద టాపిక్స్ అనేవి ఏమీ లేవు. మహా అయితే అన్నీ కూడా ఈ టాపిక్స్లోనే బిట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఒక లెసన్లో ఒక 2, 3, 4 బిట్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మనం పాత సిలబస్ అయిన 6th సైన్స్కి సంబంధించి, అంటే ఎన్సీఆర్టీ కాకుండా నార్మల్ టెక్స్ట్ బుక్స్ని అయితే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. యాప్ యొక్క లింక్, టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెక్స్ట్ బుక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కడి నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లెసన్ వైజ్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. సో ఫస్ట్ లెసన్లో కనుక చూసుకుంటే క్రింది వాటిని సరిచూడండి అని అన్నాడు. ఆహారం కొంతకాలం నిల్వ చేయడానికి నిల్వ చేయు పదార్థాలను వాడతాం. మనకు ఆహార పదార్థాలు మొక్కల నుండి మాత్రమే లభిస్తాయి, జంతువుల నుండి కాదు. నీరు, ఉప్పు అనేవి ఇతర వనరుల నుండి లభిస్తాయి. మన మొక్కలోని వివిధ భాగాలైన వేర్లు, పువ్వుల నుండి మాత్రమే ఆహారం తీసుకోగలుగుతున్నాం. సో క్రింది వాటిని సరిచూడండి అని అన్నాడు. ఏ, బి సరికాదు, ఏ సరికాదు, బి సరైంది, సి సరికాదు, డి సరైంది, ఏసి రెండు సరైనవి. సో ఇక్కడ కొంత టైం అనేది ఇస్తాను. ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే చాలా వరకు తెలిసిన బిట్ అయినా కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అన్నీ ఇలానే ఉంటాయి. సింపుల్గా 1 వర్డ్ బిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే బిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో చూడండి 4 ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆహారం నిల్వ చేయడానికి నిల్వ చేయ పదార్థాలు వాడతారు, ఇది కరెక్టే. అయితే ఇక్కడ ఆహార పదార్థాలు మొక్కల నుండి మాత్రమే లభిస్తాయి అన్నారు, కానీ మనకి జంతువుల నుంచి కూడా ఆహార పదార్థాలు లభిస్తాయి కదా. మాంసం, గుడ్లు, పాలు ఇవన్నీ కూడా జంతువుల నుంచి లభిస్తాయి కదా, కాబట్టి ఇది కాదు. అలాగే నీరు, ఉప్పు అనేవి ఇతర వనరుల నుంచి లభిస్తాయి, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మనం మొక్కలోని వివిధ భాగాలైన వేర్లు, పువ్వుల నుండి మాత్రమే ఆహారం తీసుకోగలుగుతున్నాం. వేర్లు, పువ్వులు మాత్రమే కాదు, కాండము, ఆకులు అన్నీ ఆహారంగా తింటాం కదా మొక్కల్లోని భాగాల్ని. సో ఇక్కడ ఏసి అనేవి కరెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఏసి రెండు సరైనవి అనేది మనం రాసుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు. మనం సుగంధ ద్రవ్యాలను ఆహారపు రుచిని పెంచడానికి ఉపయోగిస్తాం. భారతీయ వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల సంఖ్య 14. సుగంధ ద్రవ్యాలు మొక్కల బెరడు నుండి మాత్రమే లభిస్తాయి. సుగంధ ద్రవ్యాల రారాజు యాలకులు. సో వీటిలో కరెక్ట్ అయినది ఏది అని అన్నాడు. సరైనది గుర్తించండి అన్నాడు. బీసీయా, ఏబియా, డిబియా, డిఏయా అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ, బి అనేది అవుతుంది. అంటే ఆహారపు రుచిని పెంచడానికి ఉపయోగిస్తాము, సుగంధ ద్రవ్యాల సంఖ్య 14. సో ఏ, బి అనేవి రెండు కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అని అన్నాడు. మీరు చూసుకుంటే ఇలాంటి బిట్స్లో ప్రతి లైన్ కూడా బిట్గా ఉంటుంది. పైన బిట్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ బిట్ కనుక చూసుకుంటే ఇక్కడ 2 బిట్స్ మీకు కవర్ అవుతాయి. ఇలా ఆప్షన్స్ అనేవి పెద్దగా ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు బిట్స్ అనేవి కవర్ అవుతాయి. ఇప్పుడు అదే బిట్ని నేను 2 బిట్స్గా చెప్పొచ్చు. అంటే సుగంధ ద్రవ్యాలు వేటిని పెంచుతాయి, వేటి యొక్క రుచిని పెంచుతాయని ఒక బిట్లో చెప్పొచ్చు. అలాగే భారతీయ వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఎన్ని అని ఇంకో బిట్లో చెప్పొచ్చు. కానీ ఏంటంటే ఇలా ఇవ్వడం వల్ల చాలామంది తెలిసినదే ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళు ఎంతవరకు బిట్ అనేది అటెంప్ట్ చేయగలుగుతున్నారు అని చెప్పడానికే సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఉండడం జరిగింది. థర్డ్ వన్ కనుక చూసుకుంటే క్రింది వానిలో సరికానిది ఏది అని అన్నాడు. సరైనది, సరికానిది కూడా మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివేటప్పుడు ఉప్పు, కారం, నూనె చేర్చుట అనేది ఊరగాయలకి ఉదాహరణగా చెప్పొచ్చు. ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే వాటి మీద సూక్ష్మజీవులు దాడి చేసి ఆహారాన్ని కుళ్ళింపచేసి విషపూరితం చేస్తాయి. రసాయనిక పదార్థాలు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు మొదలైన పదార్థాలు సహజ సిద్ధమైన నిల్వ చేయు పదార్థాలు. సో క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు. ఏసి, బిడి, సిడి, ఏబి.
కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సిడి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ కాదు. ఎందుకంటే రసాయనిక పదార్థాలు, నిల్వ చేసిన పదార్థాలు ఎక్కువగా మనం తినకూడదు. సో వాటి వల్ల అనారోగ్యం వస్తుంది, కానీ ఇక్కడ ఆరోగ్యం లభిస్తుంది అన్నారు, కాబట్టి తప్పు. బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు అనేవి కృత్రిమంగా ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేవి, కాబట్టి ఇక్కడ సహజ సిద్ధంగా అన్నాడు, ఇది కూడా తప్పే. సో సరికానిది అన్నాడు కాబట్టి సిడి అనేవి ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ మిస్ అయింది. క్రింది వాటిలో సరైనది ఏది అని అడగవచ్చు మేబీ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫింగర్ మిల్లెట్స్ జొన్నలు, ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు, పెరల్ మిల్లెట్ సజ్జలు, పైవన్నీ సరికాదు. సరికానిది అడిగాడు మేబీ, సారీ. సరికానిది కనుక చూసుకుంటే ఫింగర్ మిల్లెట్ జొన్నలు. నెక్స్ట్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరికానిది అని అడిగాడు. ఉప్పు సముద్రం నుండి లభ్యమవుతుంది. ఆహారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలను దినుసులు అంటారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు తినడం వల్ల మనకు ఆరోగ్యం పాడవుతుంది. పైవేవి కావు. క్రింది వాటిలో సరికానిది ఏది అని అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవేవి కాదంటే ఇవన్నీ కూడా మనకి ఆప్షన్ 3 కూడా కరెక్టే. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని అన్నాడు. మొక్కల్లోని వివిధ భాగాలైన ఆకులు, పుష్పాలు, కాయలు మొదలైనవి మన ఆహారంలో ఉపయుక్తమైన భాగము. చెరుకు, ఉల్లి, వెల్లుల్లి, పసుపు, అల్లం మొదలైనవి మన ఆహార తయారీలో భాగము. మొక్కల్లోని ఆకులు, వేర్లు, గింజలు, ఫలాలు మన ఆహారంలో ఉపయోగిస్తాము. మొక్కలోని కాండాలు, పుష్పాలు మన ఆహారంలో ఉపయోగించకూడదు. ఏమడిగాడు మనకి? సరికానిది ఏది అని అడిగాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆన్సర్ని గెస్ చేయండి. కొంత టైం అనేది ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు ఆప్షన్ గెస్ చేసే మినిమం టైం అనేది కొంచెం ఇవ్వాలి కదా. సో అలానే ఎక్కువ టైం కాదు, మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది. నార్మల్గా కొన్ని సెకండ్స్ మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్ అవుతుంది. ఎందుకు అంటే మనం మొక్కల్లోని కాండాలని, పుష్పాలని కూడా ఆహారంలో ఉపయోగిస్తాం కదా, కానీ ఇక్కడ ఉపయోగించకూడదు అన్నారు, కాబట్టి అది సరికాదు వాక్యం. క్రింది వానిలో సరికాని జతను ఎన్నుకోండి అన్నాడు. మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు కూరగాయలు, పండ్లు, పువ్వులు. జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు గుడ్లు, పండ్లు, పప్పులు. ఇతర వనరుల నుండి లభించేవి ఉప్పు. పైవన్నీ సరికావు. సరికాని జతను ఎన్నుకోమన్నాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సెకండ్ వన్. ఎందుకంటే జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు గుడ్లు, పండ్లు, పప్పులు అన్నారు. సో జంతువుల నుంచి పప్పులు, పండ్లు అనేవి లభించవు కదా, అవి మొక్కల నుంచి లభిస్తాయి కాబట్టి అది సరికాని వాక్యం. ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. యుఎన్డిపి గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో 40% వృధా అవుతుంది. యుఎన్డిపి గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో 30% వృధా అవుతుంది. FAO 2018లో విడుదల చేసిన ప్రపంచంలోని ఆహార భద్రత మరియు పోషణ నివేదిక ప్రకారం భారత్లో 195.9 మిలియన్ మంది పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది రోమ్ నగరంలో ఉంది. సో వీటిలో సరికానిది ఏది అని అడిగాడు. సరికానిది గుర్తించండి అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 30%. సో యుఎన్డిపి ప్రకారం 30% వృధా అవుతుంది అనేది తప్పు. 40% వృధా అవుతుంది. FAO 2018 ప్రకారం భారత్లో 195.9 మిలియన్ మంది పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది రోమ్ నగరంలో ఉన్నది. ఆ 3 కూడా మనకి బిట్సే. సో వీటి ఒక క్వశ్చన్ వల్ల చూసారా మనకి 3 బిట్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. సరికానిది అని అడిగాడు. ఐక్యరాజ్య సమితి 1945లో ఏర్పాటు చేయబడింది. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆహార భద్రత, పోషక విలువలు గల ఆహారాన్ని అందించే దశలో ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిగించడం. FAO ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. సరికానిది అన్నాడు. ఆల్రెడీ మనం పైన ఆ క్వశ్చన్ డిస్కస్ చేసాం, మళ్ళీ ఇక్కడ వచ్చిందనమాట. సో సరికానిది ఏంటి, ఇప్పుడే కదా డిస్కస్ చేసాం. ఇది FAO ప్రధాన కార్యాలయం రోమ్లో ఉన్నదన్నారు, ఇక్కడ జెనీవా అన్నాడు, కాబట్టి ఇది తప్పు. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి అన్నాడు.
ఆహార దినోత్సవం, ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 15, అక్టోబర్ 16, అక్టోబర్ 18, అక్టోబర్ 17. సరి అయిన దానిని అంటే సరైనది గుర్తించమన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్. ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీన జరుపుకుంటారు. సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం సెకండ్ లెసన్లో ఉన్న బిట్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అన్నాడు. సరైనవి: మొక్కల ఆకారాల్లో పరిమాణంలో వైవిధ్యం ఉన్నప్పటికీ అన్ని మొక్కల్లో సాధారణంగా వేరు, కాండం, పత్రం, పుష్పాలు ఉంటాయి. మొక్క ప్రధాన అక్షం నుండి భూమిలోకి పెరిగే భాగాన్ని వేరు అంటారు. మొక్కల్లో వేరు వ్యవస్థ రకాలు 2. పైవన్నీ. ఏమడిగాడు? సరి అయినవి అడిగాడు. సరైనవి కనుక చూసుకుంటే మనకి పైవన్నీ. సో పైవన్నీ కూడా సరైనవే, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మనకి. ఈ క్రింది వానిలో సరి కానిది: కొన్ని మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీట భాగం నుండి బయలుదేరుతాయి. అన్ని రకాల మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం నుండి బయలుదేరుతాయి. సరి కానిది అడిగాడు. 1, 2, 1, 2 సరైనవి. సరి కానిది కనుక చూసుకుంటే రెండోది అనమాట. అన్ని రకాల మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం నుండి బయలుదేరుతాయి అనేది తప్పు. సో సెకండ్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వానిలో సరి అయినవి: విత్తనం లోపల ఇమిడి ఉండు పత్రమును బీజదళం అంటారు. బీజదళాలు విత్తనం మొలకెత్తినప్పుడు ప్రప్రథమంగా విత్తనం నుండి లోపలికి వస్తాయి, అంటే బయటకు వస్తాయి. చిక్కుడు విత్తనం ఒక బీజ దళాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. రాగులు మొక్క ఒకే బీజ దళాన్ని కలిగి ఉంటుంది. సరి అయినవి ఏవి అని అడిగాడు. ఏబి, బీసీ, ఏసీ, డిఏ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి డిఏ. డిఏ అనేవి కరెక్ట్ ఆన్సర్లు. విత్తనం లోపల ఇమిడి ఉండే పత్రాన్ని బీజదళం అంటారు. రాగులు అనేది ఒకే ఒక బీజదళాన్ని కలిగి ఉంటుంది. సో ఈ రెండు ఏ, డి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్, క్రింది వానిలో సరైనది గుర్తించండి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేస్తాయి. కొన్ని మొక్కలు మాత్రమే వేర్లలో ఆహార పదార్థాలు నిల్వ చేసుకుంటాయి. ఆహారం నిల్వ చేసిన వేర్లు లావుగా ఉబ్బి దుంపలుగా మారుతాయి. మడ చెట్లలో వేర్లు వాయుయుతంగా పెరిగి వాటి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. సరైనవి ఏవి అని అడిగాడు. ఏబి, బి, సి, పైవన్నీ. సరైనది అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ, అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైనది: కొమ్మలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలకు కాండం ఆధారంగా ఉంటుంది. కాండం పత్రాలు తయారు చేసిన ఆహారాన్ని పత్రాల నుండి మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. చెరుకు మొక్కల ఆహారాన్ని నిల్వ చేసేది వేర్లు. చెరుకు మొక్కల ఆహారాన్ని నిల్వ చేసేవి ఆకులు. సరి అయినవి ఏవి అని అడిగాడు. ఏబి, సిడి, డిఏ, బీసీ. సరి అయినవి కనుక చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏబి. సో ఏబి అనేవి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్. చెరుకు అనేది ఎక్కడ ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటుంది? కాండంలో నిల్వ ఉంచుకుంటుంది. మొక్కల్లో కాదు, వేర్లలో కాదు, కాండం అన్నమాట అది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ బిట్ మిస్ అయింది. క్రింది వాటిని పరిశీలించండి అని అన్నారు. పత్రం బాహ్య పొరను తీసి స్లైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించినప్పుడు చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న భాగాలు కనిపిస్తాయి. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగాలు పత్రరంధ్రాలు. పత్రరంధ్రాలు మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడతాయి. పత్ర ఉపరితలం నుండి మొక్కల్లో ఉన్న అధికమైన నీరు బయటకు పోవడాన్ని ప్రసరణ అంటారు. సో క్రింది వాటిని పరిశీలించమన్నాడు. ఏ సరికాదు, బి సరైంది, బి సరికాదు, డి సరైంది, బి సరికాదు, డి సరికాదు, ఏ సరైంది, సి సరికాదు అని అన్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్కి కొంచెం టైం ఇస్తాను, వాటిని ఆలోచించండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే థర్డ్ వన్ అనమాట. బి సరికాదు,
డి సరికాదు. బి ఎక్కడుంది చూడండి ఇక్కడ. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగాలు పత్ర రంధ్రాలు అన్నారు, అది సరికాదు. నెక్స్ట్ డి, పత్ర ఉపరితలం నుండి మొక్కల్లో ఉన్న అధికమైన నీరు బయటకు పోవడాన్ని ప్రసరణ అంటారన్నారు, కానీ బాష్పీభవనం అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి బిట్కి సంబంధించి. నెక్స్ట్, క్రింది వానిలో సరైనవి ఏమిటి? ఆకర్షక పత్రాలు కీటకాలు తమ వద్దకు ఆకర్షించి పరపరాగ సంపర్కం జరిగేలా చేస్తాయి. జాలాకార సమాంతర ఈనెల వ్యాపకాలు అనేవి ఈనెల వ్యాపనాల్లో రకాలు. ద్విదళ బీజ మొక్క గుబురు వేరు వ్యవస్థ, ఏకదళ మొక్క తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. వేరు కాండం మాత్రమే మొక్కలోని ముఖ్య భాగాలు అన్నాడు. సరైనవి ఏవి అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఏ, బి అనేవి సరైనవి. ఇక్కడ ద్విదళ బీజ మొక్క అనేది తల్లివేరు వ్యవస్థని, ఏకదళ బీజ మొక్క అనేది గుబురు వేరు వ్యవస్థని కలిగి ఉంటుంది, ఆపోజిట్ అనమాట. నెక్స్ట్, ఇక్కడ ఆకర్షక పత్రాలు అనేవి కీటకాలను ఆకర్షిస్తాయి. జాలాకార సమాంతర ఈనెల వ్యాపనాలు అనేవి మనకి ఆకుల్లో ఉండే వ్యాపనాల యొక్క రకాలు. సో కాబట్టి ఒకటి అదే ఏ, బి అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇక్కడ ఇచ్చారు ఏ, బి. నెక్స్ట్, క్రింది వానిలో వాక్యాలను పరిశీలించండి. పత్రాలు మొక్క జీవితంలో ప్రధాన పాత్ర పోషించలేవు. పత్రాలు మొక్కల శ్వాసక్రియకు సహకరిస్తాయి. మొక్కలలో బాష్పోత్సేకం నిర్వహించేది కాండం. పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో వీటిలో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి ఏ, అలాగే నైన్త్ వన్ కదా, బి సరైనది, డి సరైనది అవుతుంది. బి, డి సరైనవి అవుతాయి, ఎందుకంటే పత్రాలు మొక్కల శ్వాసక్రియకు సహకరిస్తాయి, అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి పత్రాలు అనేవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా. సో ఆ విధంగా బి, డి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. మొక్కల్లో బాష్పోత్సేకం, సో ఇందాక ముందు మనం చెప్పుకున్నాం కదా, ఎక్సెస్ ఉన్న దాన్ని బయటకు పంపిస్తాయని. సో అది బాష్పీభవనం కదండి, బాష్పోత్సేకం. సో బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపిస్తాయి అన్నమాట. సో అలా ఎక్కువగా ఉన్న వాటర్ని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపించేస్తాయి. నెక్స్ట్, కాండం అగ్రభాగంలో నుండి పెరిగే మొగ్గలను ఏమంటారు? కోరకాలు, అగ్రకోరకాలు, కనుపులు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి అగ్రకోరకాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి సెకండ్ లెసన్లో ఉన్న బిట్స్ అయితే. థర్డ్ లెసన్లో ఉన్న బిట్స్ కనుక చూసినట్టయితే థర్డ్ లెసన్లో బిట్స్ చూసేదానికంటే ముందు ఏంటి అంటే, ఆల్రెడీ నిన్న మనం 6th క్లాస్ సోషల్ బిట్స్ అనేవి డిస్కస్ చేసాము. సో అందులో టైపింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు, కొంచెం ఓవర్లాక్ మిస్టేక్స్ అవ్వచ్చు, కొన్ని బిట్స్ అనేవి రాంగ్ పడ్డాయి. సో వాటి యొక్క ఆన్సర్స్ అనేవి నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను, ఒకసారి అయితే చూసుకోండి. థర్డ్ లెసన్లో బిట్స్ కనుక చూసుకుంటే, ఎంత శాతం శాకాహార క్షీరదాలు ఫలాలను ఆహారంగా భుజిస్తాయి అని అన్నారు? 40%, 20%, 30%, 10%. సో ఎంత శాతం క్షీరదాలు ఫలాలను తింటాయి అని చెప్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్టయితే 20%. సో 20% అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ కనుక చూసుకుంటే, చెట్ల బెరడును తొలగించి వాటి కింద ఉండే చీమలను, చెదలను, పురుగులను తినే పక్షి? కాకి, చిలుక, గద్ద, వడ్రంగి పిట్ట. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వడ్రంగి పిట్ట. నెక్స్ట్, చీమలు ఎపిడ్స్ అనే కీటకాలను దీనికోసం పెంచుతాయి. ఆహారం, రక్షణ, హనీడ్యూ ఏమీ కావు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే థర్డ్ వన్ హనీడ్యూ. హనీడ్యూ అనే పదార్థం కోసం చీమలు ఎపిడ్స్ అనే కీటకాలను పెంచుతాయి. క్రింది వానిలో సరి అయిన వాక్యాలను గుర్తించండి అన్నాడు. సరైనవి గుర్తించమన్నాడు. కొన్ని జంతువులు ఆహార సేకరణలో ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపై ఆధారపడతాయి. కొన్ని జంతువులు జ్ఞానేంద్రియాలపై ఆధారపడవు. కొన్ని జంతువులు ఆహార సేకరణలో ఒకే జ్ఞానేంద్రియం పైన ఎక్కువ ఆధారపడతాయి. జంతువులు ఆహార సేకరణలో జ్ఞానేంద్రియాలను విస్తారంగా ఉపయోగించలేవు. సో వీటిలో మనకి ఏం అడిగాడు? సరైనదేది అని అడిగాడు.
సో ఇక్కడ ఏబి సరైనదా, ఏసీ సరైనదా, సిడి సరైనదా, డిఏ అనేవి సరైనవా అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి ఏసి అనేవి సరైనవి. ఎందుకంటే ఒక జ్ఞానేంద్రియం పైన ఎక్కువ ఆధారపడతాయి, ఒకటి కంటే ఎక్కువ జ్ఞానేంద్రియాల పైన కూడా ఆధారపడతాయి. ఇక్కడ ఆధారపడవు, జ్ఞానేంద్రియాల పైన ఆధారపడవు అన్నారు. సో ఇది రాంగ్. అలాగే విస్తారంగా ఉపయోగించలేవు అన్నారు, ఇది కూడా రాంగే. కాబట్టి ఏసి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. గద్దలు ఎక్కువగా ఆహార సేకరణలో దృష్టిపై ఆధారపడితే కుక్కలు మాత్రం వాసనపై ఆధారపడతాయి. నీటిపై ఈదే కీటకాలు నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తించలేవు. గబ్బిలాలు ఆహార సేకరణలో రుచిపైన ఆధారపడితే సరీసృపాలు వినికిడిపై ఆధారపడతాయి అన్నారు. సో వీటిలో ఏ సరికాదు, బి సరైంది, బి సరి అయినది, సి సరి అయింది, బి సరికాదు, ఏ మాత్రమే సరి అయింది, బీసీ సరికావు, ఏ సరైంది, బి సరైంది, సి అనేది సరికాదు అంటున్నారు. సో దాన్ని బట్టి చూడండి. ఫిఫ్త్ వన్ అనేది చూద్దాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఏ మాత్రమే సరైనది, బిసి అనేవి సరికావు. ఇక్కడ ఏంటి, గద్దలు అనేవి దృష్టి పెడితే కుక్కలు అనేవి వాసనపై ఆధారపడతాయి. నీటిపై ఇదే కీటకాలు గుర్తించలేవు అన్నారు, కానీ ఆ అలల ద్వారా గుర్తించగలుగుతాయి. అలాగే గబ్బిలాలు రుచిపైన ఆధారపడవు. సో ఇది కూడా రాంగే. కాబట్టి ఏ ఒక్కటే కరెక్ట్, బీసీ అనేవి రాంగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్రింది వానిలో సరికానివి గుర్తించండి అన్నాడు. సింహం ఆహార సేకరణలో కాళ్ళు, గోళ్ళు, నోరు వాటి శరీర భాగాలను ఉపయోగిస్తుంది. గబ్బిలం ఆహార సేకరణలో వినికిడిపై పడతాయి. కుక్క ఆహార సేకరణలో ముక్కును ఉపయోగిస్తుంది. తేనెపిట్ట ఆహార సేకరణలో ఉపయోగించే శరీర భాగం కాళ్ళు. సరికానిది ఏది అని అడిగాడు. ఏబి, బీసీ, డి, ఏడి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే డి అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే డి అనేది సరికాదనమాట. సో అక్కడ సరికానిదే అడిగాడు. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది, ఇక్కడ సరికానిదే అడిగాడు. సూర్యుడి నుండి శక్తిని ఉపయోగించి తమ ఆహారాన్ని తయారు చేసుకునే ఏ జీవి అయినా ఉత్పత్తిదారే అవుతుంది. అంటే సూర్యుడి నుంచి శక్తి తీసుకొని దానికి అది ఆహారం చేసుకుంటే, అది ఆహారం తయారు చేసుకుంటే ఆ జీవి ఏదైనా సరే ఉత్పత్తిదారు అవుతుంది అంటున్నారు. మొక్కలు లేదా జంతువులను తినే జీవులు వినియోగదారులు. ప్రాథమిక వినియోగదారులను తినే వాటిని ఉత్పత్తిదారులు అంటారు. సో వీటిలో సరికానిది ఏది అని అడిగాడు. సి, ఏసి, ఏబి, బీసీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సి అనేది సరికాదు. ఎందుకంటే ప్రాథమిక వినియోగదారులను తినేవి ఉత్పత్తిదారులు కావు కాబట్టి అది తప్పు స్టేట్మెంట్. నెక్స్ట్ క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. ద్వితీయ వినియోగదారులను తినేవి తృతీయ వినియోగదారులు. కుందేలు, ఆవు, కీటకాలు ద్వితీయ వినియోగదారులుగా చెప్పవచ్చు. పక్షులు, కప్ప, నక్క వాటిని ద్వితీయ వినియోగదారులుగా చెప్పవచ్చు. అలాగే ఏ జీవిని తింటుందో చూపే క్రమాన్ని ఆహారపు గొలుసు అంటారు. సో ఇందులో మనకి ఏవి కరెక్ట్, ఏది రాంగ్ అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి ఏ కరెక్ట్ అవుతుంది, బి తప్పు, సి మళ్ళీ కరెక్ట్ అవుతుంది. అంటే ఏ సరైనది, బి సరికాదు, సి సరైనది, డి సరికాదు. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఇది మనకి థర్డ్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఏ, సి అనేవి కరెక్ట్ ఆన్సర్స్, బి, డి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ కాదు. ఎందుకంటే బి ఏంటి, కుందేలు, ఆవు, కీటకాలు ద్వితీయ వినియోగదారులను అన్నారు. అలాగే ఏ జీవిని తింటుందో చూపే క్రమాన్ని ఆహారపు గొలుసు అని అన్నారు. సో ఎందుకంటే ఇది మనకి ఆహారపు గొలుసు అనేది ఏ జీవి అంటే వినియోగదారుల మధ్య, ఈ ఉత్పత్తిదారుల మధ్య, వీటి మధ్య సంబంధాన్ని చూపుతుంది అనమాట. అంటే ఏ జీవులపైన ఆధారపడి ఉన్నాయి అనేది తెలుపుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి అన్నాడు. కరెక్ట్ అయినవి. అంతర్గత సంబంధాలు కలిగిన ఆహారపు గొలుసులు వ్యవస్థను ఆహార జాలకం అంటారు. పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి పక్షుల ముక్కులలో ఎలాంటి వైవిధ్యం కనిపించదు. తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువును శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులుగా విభజించారు. విచ్ఛిన్నకారులను వినియోగదారులు అని కూడా అంటారు. సో ఇందులో ఏమడిగాడు, మనకి సరి అయినవి ఏవి అని అడిగాడు.
ఇక్కడ ఏబి, ఏడి, బీసీ, ఏసీ అనేవి ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ కనుక మనకి చూసుకుంటే ఏసీ అనేది అవుతుంది. ఏ ఏంటి? సో ఒకదానిపైన ఒకటి సంబంధాలు కలిగి ఉన్న ఆహారపు గొలుసుల వ్యవస్థని మనం ఆహార జాలకం అని అంటాము. అలాగే సి ఏంటి? తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువుల్ని శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు అని విభజిస్తాం. అయితే పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి యొక్క ముక్కులలో వ్యత్యాసం ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ విచ్ఛిన్నకారుల్ని వినియోగదారులను కూడా అంటారు అనేది తప్పు స్టేట్మెంట్ కాబట్టి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి. నీటిలో నివసించే జంతువులన్నీ మొక్కలను మాత్రమే తింటాయి. ఏనుగులు, జింకలు అడవిలో నివసించే శాకాహారులు. వాడి అయిన గోర్లు వేటాడడానికి అనుకూలంగా ఉంటాయి. చాలా వరకు ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులతో ముగుస్తుంది. వీటిలో తప్పుగా ఉన్న వాక్యాలు ఏవి అని అడిగాడు. ఏబి, ఏడి, బీసీ, డిబి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అయ్యాయి. ఆప్షన్స్ ఇచ్చాడు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి మనకి ఏడి అనేది అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏడి. ఎందుకంటే తప్పుగా ఏమున్నాయో అవి గుర్తించమన్నాడు కదా. సో నీటిలో నివసించే జంతువులు మొక్కల్ని మాత్రమే తింటాయా? కాదు కదా. కొన్ని చేపలను తింటాయి. అలా జంతువులు తింటున్నాయి కదా. సో మొక్కల్ని మాత్రమే తినట్లేదు కాబట్టి అది తప్పు స్టేట్మెంట్. నెక్స్ట్ చాలా వరకు ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులతో ముగుస్తాయి అన్నాడు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఆ రెండు తప్పు వాక్యాలు అనమాట. ఇది మనకి థర్డ్ లెసన్లో ఉన్న బిట్స్కి సంబంధించి. మీరు గమనించినట్టయితే ఇచ్చిన ఒక్క బిట్ అయినా సరే చాలా డెప్త్గా ప్రతి లైన్ కూడా ఒక బిట్ రూపంలో మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదైతే గుర్తించండి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్లో ఉన్న బిట్స్ కనుక చూసుకుంటే క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. సంవత్సరాల తరబడి వర్షాలు కురవకపోతే కరువులు ఏర్పడతాయి. సో వీటిలో ఏ సరైనది, బి సరికాదు, ఏ మాత్రమే సరైనది, ఏబి సరైనవి, ఏబి సరికావు అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏబి సరైనవి, అంటే రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగాడు. వర్షం, మంచు, స్లీట్, వడగండ్లు వంటివి ఆకాశం నుండి పడే పరిస్థితిని అవపాతం అంటారు. మనం నీటి కోసం వర్షం మీద ఆధారపడడం. భూమి మీద ఉండే నీటిలో 3% మాత్రమే మంచినీరు ఉంది. పైవన్నీ. సో పైవన్నీ కరెక్టే అని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి పైవన్నీ స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. నీటి ఆవిరి గాలి కంటే బరువైంది. నీటి ఆవిరి గాలి కంటే తేలికైనది. కరెక్ట్ ఆన్సర్ ఏది అని అడుగుతున్నారు. ఏ మాత్రమే, ఏ సరికాదు, బి సరికాదు, ఏబి సరికాదు, బి మాత్రమే సరైంది. కరెక్ట్ ఆన్సర్ కనుక మనం చూసుకుంటే బి మాత్రమే సరైందంటే నీటి ఆవిరి అనేది గాలి కంటే తేలికగా ఉంటుంది. నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ని విస్తరించండి. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, నేషనల్ డైరెక్ట్ రిలీఫ్ ఫోర్స్, నేషన్స్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నీటి నిర్వహణలోని అంశాలు. కాలుష్య కారకాలను వేరు చేయడం ద్వారా నీటిని చక్రీయం చేయడం, అటవీ నిర్మూలన తగ్గించడం, వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం. నీటిని నిర్వహించడానికి కొన్ని పద్ధతుల్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పైవన్నీ కూడా నీటి నిర్వహణలోని అంశాలుగా మనం తీసుకోవచ్చు. క్రింది వాటిలో సరికానిది ఏది? నీరు గట్టిగా గడ్డ కట్టినట్లుగా ఉండేదాన్ని మనం మంచు గడ్డ అంటాము. మంచుగడ్డను వేడి చేస్తే ఆవిరిగా మారుతుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, హిమానీ నదాలు, ధ్రువ ప్రాంతాల్లో గడ్డకట్టిన రూపంలో మంచు ఉంటుంది. గాలి, ఎండలాగా వర్షం ఒక అసహజమైన అంశము అంటున్నారు. సరికానిది ఏది అని అడిగాడు ఇందులో. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కానిది ఏది, సరికానిది ఏది అంటే మంచుగడ్డను వేడి చేస్తే ఆవిరిగా మారుతుంది అన్నారు, కానీ మంచుగడ్డను వేడి చేస్తే నీరుగా మారుతుంది.
మానవ శరీరానికి రోజుకి ఎన్ని లీటర్ల నీరు అవసరం? 2 నుంచి 3, 3 నుంచి 4, 1 నుంచి 2, 4 నుంచి 5. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 2 నుంచి 3 లీటర్ల నీరు అనేది అవసరం. మానవ శరీర బరువులో నీటి శాతం ఎంత? 60, 70, 80, 90. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 70. సో 70% నీరు అనేది ఉంటుంది. జలచక్రంలో భాగం కానిది బాష్పీభవనం, సాంద్రీకరణం, వర్షం, స్వేదనం. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లాస్ట్ వన్ స్వేదనం అనేది అవుతుంది. జలచక్రాన్ని ఈ విధంగా అంటారు: హైడ్రోలాజికల్ వలయం, అవపాతం, ప్రవాహం, పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోలాజికల్ వలయం అని అంటారు. సో అది మనకి 4th లెసన్లో ఉన్న బిట్స్. నెక్స్ట్ 5th లెసన్లో ఉన్న బిట్స్ కనుక చూసుకుంటే, చెమట పట్టిన తర్వాత శరీరం చల్లబడినట్లు అనిపిస్తుంది. దీనికి గల కారణం? ఇగురుట, ద్రవీభవనం, ఆర్ద్రత, ఘనీభవనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇగురుట. ఘన స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమని పిలుస్తారు? మంచు, పొడి మంచు, సోడా వాటర్, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పొడి మంచు, డ్రై ఐస్ అని పిలుస్తారు. క్రింది వానిలో కొల్లాయిడ్ కానిది? పాలు, జెల్, మేఘం, మట్టి నీరు. కొల్లాయిడ్ కానిది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మట్టి నీరు. మట్టి నీరు అనేది కొల్లాయిడ్ కాదు. జలుబు సిరప్ అనేది ఒక ఎమల్షన్, ద్రావణం, కొల్లాయిడ్, అవలంబనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్రావణం. అమోనియం క్లోరైడ్ వేరు చేసే పద్ధతి? అంశిక స్వేదనం, ఉత్పతనం, క్రోమటోగ్రఫీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్పతనం. సముద్రం నుంచి ఉప్పు తయారు చేసే పద్ధతి? బాష్పీభవనం, స్ఫటికీకరణ, వడపోత, ఘనీభవనం. సో సముద్రం నుంచి ఉప్పు తయారు చేసే పద్ధతిలో ఇమిడి ఉన్న అంశం ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాష్పీభవనం. అంటే ఆ నీరంతా ఆవిరైపోయి పైకి వెళ్ళిపోవడం వల్ల ఆ ఉప్పు అనేది కింద మడుగుల్లో ఉండిపోతుంది. పంచదార అనేది ఏ పదార్థం? ఘన, ద్రవ, వాయు, ఘన, ద్రవ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఘన పదార్థం. కర్పూరం ఆవిరిగా మారడాన్ని ఏమంటారు? బాష్పీభవనం, ద్రవీభవనం, ఉత్పతనం, సాంద్రీకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్పతనం. ఉత్పతనం అంటే ఘన స్థితి నుంచి డైరెక్ట్గా వాయు స్థితికి వెళ్ళిపోతే దాన్ని ఉత్పతనం అంటారు. కర్పూరాన్ని మీరు ఎక్కడైనా నార్మల్గా బయట ఏదైనా డబ్బాలో కాకుండా బయట అలా పెట్టి ఉంచితే కొంతసేపు అయిన తర్వాత అది కనిపించదు అక్కడ. అంటే అది డైరెక్ట్గా ఘన స్థితి నుంచి వాయు స్థితిలోకి మారిపోద్ది. సో అది ఉత్పతనం అంటారు దాన్ని. నీటి యొక్క స్థితి కానిది? మంచు, నీరు, నీటి ఆవిరి, లావా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లావా. లావా అనేది నీటి యొక్క స్థితి కాదు. సో ఇవి మనకి 5th లెసన్లో ఉన్న బిట్స్. నెక్స్ట్ 6th లెసన్లో ఉన్న బిట్స్ కనుక చూసుకుంటే, ఆకర్షించే స్వభావం గల అయస్కాంత ధాతువు? మ్యాగ్నస్, మ్యాగ్నైట్, మ్యాగ్నటైట్, మ్యాగ్నీషియా. ఆకర్షించే స్వభావం గల అయస్కాంత ధాతువుని ఏమంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యాగ్నటైట్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సహజ అయస్కాంతాలకు నిర్దిష్ట ఆకారం ఉంటుంది. లోడ్ స్టోన్స్ దిశలను కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. అయస్కాంతీకరణ ద్వారా కృత్రిమ అయస్కాంతాలు తయారు చేస్తారు. దండ అయస్కాంతం ఒక కృత్రిమ అయస్కాంతం. సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్. ఎందుకంటే సహజ అయస్కాంతాలకి నిర్దిష్ట ఆకారం అనేది ఉండదు, కానీ ఇక్కడ ఉంటుంది అన్నారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంత పదార్థానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతంలా పనిచేసే లక్షణాన్ని ఏమంటారు? అయస్కాంత తీవ్రత, అయస్కాంత ప్రేరణ, అయస్కాంత సాంద్రత, అయస్కాంత అభివాహక సాంద్రత.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అయస్కాంత ప్రేరణ అని అంటారు. గుర్రపునాడ అయస్కాంతాన్ని భద్రపరిచినప్పుడు దాని ధ్రువాలను కలిపే ప్రదేశంలో ఉంచవలసిన పదార్థం చెక్క ముక్క, గాజు ముక్క, ఇనుప ముక్క, రాగి ముక్క. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇనుము ముక్కని అక్కడ ఉంచాలన్నమాట. అయస్కాంతం తన తత్వం ఎప్పుడు కోల్పోతుంది? వేడి చేసినప్పుడు, బలమైన అయస్కాంతం దాని దగ్గర ఉంచినప్పుడు, కొంత ఎత్తు నుంచి పడినప్పుడు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. సో అలా ఈ మూడిట్లో ఏం చేసినా అయస్కాంతం దాని యొక్క తత్వాన్ని కోల్పోతుంది. అయస్కాంతం యొక్క ధ్రువాల సంఖ్య 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 ధ్రువాలు. ఉత్తర నార్త్ పోల్, సౌత్ పోల్ అన్నాం కదా, ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఇనుము, నికెల్, కోబాల్ట్ అనేవి ఏ అయస్కాంత పదార్థాలు? డయా, ఫెర్రో, ఫారా, అన్ని. పైవన్నీ. ఇనుము, నికెల్, కోబాల్ట్ అనేవి. పారా అయస్కాంత పదార్థాలు. 2 అయస్కాంత ధ్రువాల మధ్య దూరాన్ని రెట్టింపు చేసిన బలం ఏమవుతుంది? సగం అవుతుంది, రెట్టింపు అవుతుంది, 4వ వంతు అవుతుంది, 4 రెట్లు అవుతుంది. 2 అయస్కాంత ధ్రువాల మధ్య దూరాన్ని మనం రెట్టింపు చేసామనుకోండి, దాని యొక్క బలం ఏమవుతుంది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4వ వంతు. సో 4వ వంతు అనేది అవుతుంది. లోడ్ స్టోన్ అనేది ఒక కృత్రిమ అయస్కాంతం, సహజ అయస్కాంతం, ప్రేరణ అయస్కాంతం. 1,2. లోడ్ స్టోన్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజ అయస్కాంతం. నావికులకు అయస్కాంతం దిశాధర్మం తెలిపే పరికరం దిక్సూచి, గ్రావిటీ మీటర్, మోనోమీటర్, బారోమీటర్. నావికులకు దిశని తెలియజేసేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దిక్సూచి. ఇవి మనకి 6th లెసన్లో ఉన్న బిట్స్ అయితే నెక్స్ట్ మనం 7th లెసన్లో ఉన్న బిట్స్ చూద్దాము. అడుగు అనేది గజంలో 3వ వంతు, గజంలో 4వ వంతు, మూరలో 3వ వంతు, మూరలో 4వ వంతు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గజంలో 3వ వంతుని అడుగు అని పిలుస్తారు. ఒక అడుగుకు గల అంగుళాల సంఖ్య 6, 12, 18, 24. ఒక అడుగుకి గల అంగుళాల సంఖ్య ఎన్ని అంటే 12. ప్రారంభంలో మీటర్ స్కేల్ ఏ లోహంతో తయారు చేశారు? ప్లాటినం, ఇరీడియం, ఇనుము. 1,2. స్టార్టింగ్లో మనకి ఈ కొలతల్లో ఇబ్బంది వస్తుంది అని చెప్పి మీటర్ స్కేల్ అనేది తయారు చేశారు. ఆ మీటర్ స్కేల్ అనేది ఏ పదార్థంతో తయారు చేశారు అని ఇక్కడ అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1,2. ప్లాటినం, ఇరీడియం కలిపి మీటర్ స్కేల్ అనేది తయారు చేశారు. 1 మిల్లీమీటర్ పొడవు కంటే తక్కువ పొడవులను కొలిచే పరికరం స్కేలు, టేపు, వెర్నియర్ క్యాలిపర్స్, సర్వే గొలుసు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వెర్నియర్ క్యాలిపర్స్. వైశాల్యానికి గల ఎంకేఎస్ ప్రమాణాలు చదరపు సెంటీమీటరు, ఘనపు సెంటీమీటరు, ఘనపు మీటరు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే చదరపు మీటరు. వైశాల్యానికి గల ఎంకేఎస్ ప్రమాణాలు చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ ఎంకేఎస్ ప్రమాణాలు అన్నాడు కాబట్టి మీటరే వస్తుంది. చదరపు మీటరు ఇక్కడ ఆప్షన్ అనేది మిస్ అయింది. చదరపు మీటర్ అనేది వస్తుంది. అలాగే సిజిఎస్లో అడిగాడు అనుకోండి, చదరపు సెంటీమీటర్ అనేది వస్తుంది. కాలానికి సిజిఎస్ ప్రమాణాలు సెకను, గ్రాము, సెంటీమీటరు, మైక్రోమీటరు. కాలానికి సిజిఎస్ ప్రమాణాలు సెకండ్ అనేది వస్తుంది. సో ఎంకేఎస్లో ఉన్న సిజిఎస్లో ఉన్న మనకి సెకండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ భూమికి చంద్రునికి మధ్య దూరాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు? యంగ్స్ట్రా యూనిట్స్, ఆస్ట్రోనామిక్ యూనిట్స్, కాంతి సంవత్సరాలు, పారసెక్లు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆస్ట్రోనామిక్ యూనిట్స్ అనే దాంట్లో భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరాన్ని కొలుస్తారు. కాంతి సంవత్సరం అనేది దేనిని కొలిచే యూనిట్? కాలాన్ని, దూరాన్ని, ఘనపరిమాణాన్ని, సాంద్రతని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి దూరాన్ని. చాలా వరకు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాంతి సంవత్సరం అనగానే అంటే
కాంతి సంవత్సరం అంటాం కదా, సో సంవత్సరం అంటే కాలాన్ని మేబీ కొలుస్తారేమో అని అనుకుంటాం, కానీ దూరాన్ని కొలుస్తుంది కాంతి సంవత్సరం అంటే. బలానికి ఎంకేఎస్ ప్రమాణాలు న్యూటన్, వాట్, జౌల్, క్యాండిలా. సో బలానికి ఎంకేఎస్ ప్రమాణాలు కనుక చూసుకుంటే న్యూటన్ అనమాట. న్యూటన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ప్రమాణం కెల్విన్, ఆంపియర్, క్యాండిలా, మీటర్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి మనకి ఆంపియర్ అనేది యూజ్ చేస్తారు. సెకండ్ ఆప్షన్ ఆంపియర్. సో ఇవి మనకి 7th లెసన్లో ఉన్న బిట్స్ అయితే, నెక్స్ట్ మనం 8th లెసన్లో ఉన్న బిట్స్ని డిస్కస్ చేద్దాము. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డ నైలాన్, నూలు, కాలికో, యాక్రిలిక్. ఇక్కడ తప్పుపడింది యాక్రిలిక్. సో ఇది ఇంతకు ముందు ప్రీవియస్లో ఎగ్జామ్లో బిట్ కూడా రావడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కాలికో. జనపనార జనుము మొక్క ఏ భాగం నుండి తయారు చేస్తారు? కాండం, ఆకు, వేరు, పుష్పం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాండం. సో జనపనార మొక్క యొక్క కాండం నుంచి ఈ జనపనార అనేది, జనుము యొక్క కాండం నుంచి జనపనార అనేది తయారు చేస్తారు. ఈ క్రింది వానిలో కలంకారీ మరియు తివాచీ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది మంగళగిరి, మచిలీపట్నం, ఉప్పాడ, వెంకటగిరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మచిలీపట్నం. తివాచీలో అంటే మనకి మచిలీపట్నం అనేది గుర్తు రావాలి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి ఎంత శాతం జనపనార ఉత్పత్తి అవుతుంది? 25%, 75, 50, 99. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 50% జనపనార ఉత్పత్తి అవుతుంది. కొబ్బరి పీచు పరిశ్రమల్లో మహిళా కార్మికులు ఎంతమంది? 70%, 40%, 80%, 60%. కొబ్బరి పీచు పరిశ్రమల్లో దాదాపు 80% మహిళలు అనేవారు ఉన్నారు. 80% కరెక్ట్ ఆన్సర్. సీట్ బెల్ట్ కోసం ఉపయోగించే దారాలు నైలాన్, యాక్రిలిక్, నూలు, ఉన్ని. నైలాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పళ్ళు తోముకునే బ్రష్ యొక్క కుంచె ఏ దారంతో తయారు చేస్తారు? యాక్రిలిక్, నైలాన్, రేయాన్, టెర్లిన్. సో ఇది కూడా మనకి నైలానే. పళ్ళు తోముకునే బ్రష్ కానీ సీట్ బెల్ట్స్ కానీ ఇవన్నీ కూడా నైలాన్తో తయారు చేస్తారు. సాధారణ పత్తికాయ నుండి వచ్చే దారం పొడవు 200 మీటర్లు, 300 మీటర్లు, 400, 500 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 500 మీటర్లు. మన దేశంలో తొలి రేయాన్ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? తమిళనాడు, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళలో తొలి రేయాన్ పరిశ్రమ అనేది ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకు వాడే ప్యాంపర్స్లో వాడే దారాలు ఉన్ని, నూలు, రేయాన్, నైలాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి రేయాన్ అనేది వాడతాం. ఇది మనకి 8th లెసన్లో ఉన్న బిట్స్. నెక్స్ట్ మనం 9th లెసన్లో ఉన్న బిట్స్ కనుక డిస్కస్ చేస్తే, ఉద్దీపనకు ప్రతిస్పందించే మొక్క టచ్ మీ నాట్, అత్తిపత్తి, మైమోసా, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పైవన్నీ. అంటే ఇవన్నీ ఒకటే, ఇవన్నీ కూడా టచ్ మీ నాట్ అన్న, అత్తిపత్తి అన్న, మైమోసా అన్న ఇవన్నీ ఒకటే. కాంతి ఉద్దీపనకు ప్రతిస్పందించే జీవి జలగ, వానపాము, బురదపాము, కప్ప. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వానపాము. సూక్ష్మదర్శిని దృశ్య విభాగం ఏది? అక్షికటకం, వస్తుకటకం, స్థూల సవరిని, పైవన్నీ. దృశ్య విభాగంలో భాగాలేవి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అంటే అక్షికటకం, వస్తుకటకం, స్థూల సవరిని ఇవన్నీ కూడా దృశ్య విభాగంలో ఉంటాయి. గుంటగరుగు అనేది కొలంలో ఏ భాగంలో ఉంటుంది? సో అది ఏ భాగంలో ఉంటుంది అన్నారు? కొలను ఉపరితల పై భాగం, కొలను అంచు, కొలను మధ్య భాగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొలను ఉపరితలం. కోరింగ మడ అడవులు గల జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం, తూర్పుగోదావరి. అలంకరణ కోసం ఉపయోగించే ఎడారి మొక్క గులకరాళ్ళు, కాక్టస్, డక్వీడ్, హైడ్రిల్లా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాక్టస్. క్రింది వానలో భౌమ ఆవాసం కొలను, తోట, సరస్సు, నది. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే తోట అనేది భౌమ ఆవాసం అవుతుంది. సముద్రంలో ఉండే ప్లవకాలు వేటి సహాయంతో నీటిపై తేలుతాయి? ఫ్లోటర్స్, తెడ్లు, నూనె బిందువులు, ప్రోటోప్లాజం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నూనె బిందువులతో సహాయంతో తేలుతాయి అన్నమాట. ఈ క్రింది వానలో నిర్జీవ అంశం కానిది గాలి, నీరు, ఉష్ణోగ్రత, చింత చెట్టు. నిర్జీవ అంశం కానిది ఏది అంటే చింత చెట్టు. కొలను యొక్క ఏ భాగంలో ఆహారం అధికంగా ఉంటుంది? మధ్య భాగం, అంచు, అడుగు భాగం, ఉపరితల భాగం. సో ఇక్కడ ఆప్షన్ మిస్ అయింది, ఉపరితల పై భాగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపరితల పై భాగంలోనే ఆహారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకి 9th లెసన్ బిట్స్. నెక్స్ట్ మనం 10th లెసన్లో ఉన్న బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. బల్బ్లో ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నటి స్ప్రింగ్ లాంటి తీగను ఏమంటారు? ధ్రువాలు, ఫిలమెంట్, లోహపు బిల్ల, కోటరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫిలమెంట్ అని అంటారు. విద్యుత్ ప్రవాహ దిశ విద్యుత్ అనేది ఎక్కడి నుంచి ఏ దిశలో ప్రవహిస్తుంది? ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం, రుణ నుండి ధన ధ్రువం, ధన లేదా రుణ ధ్రువంలో ఏ వైపు అయినా వెళ్తుంది? పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికి కరెంట్ అనేది వెళ్తుంది, విద్యుత్ అనేది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారు? వోల్ట్, కరెంట్, ఆంపియర్, టెస్లా. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరెంట్ అని అంటారు. విద్యుత్ బల్బులు ఫిలమెంట్గా ఉపయోగపడేది ప్లాటినం, టంగ్స్టన్, అల్యూమినియం, మ్యాంగనీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టంగ్స్టన్. ఎడిషన్ తన జీవితకాలంలో సుమారుగా ఎన్ని నూతన ఆవిష్కరణలు చేశాడు? 1000, 2000, 1600. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1000. క్రింది వానలో విద్యుత్ బంధకం గాలి, నీరు, రాగి తీగ, తడి చెక్క. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాలి. సో గాలి అనేది విద్యుత్ బంధకం. విద్యుత్ ప్రవాహ ప్రమాణం వోల్ట్, ఆంపియర్, క్యాండిలా, వాటేజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆంపియర్. బ్యాటరీలను ఏ సంధానం చేసినప్పుడు వలయంలో ఎక్కువ విద్యుత్ పొటెన్షియల్ భేదం కలుగును? సమాంతర, శ్రేణి, సంపూర్ణ వలయం, అసంపూర్ణ వలయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రేణి. ఘటాలలో ఉండే ఆమ్లం ఏది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, హైడ్రోజన్ పెరాక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లం. విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించేది బల్బ్, స్విచ్, మీటర్ 2,3. స్విచ్. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి 10th లెసన్ అనేది కంప్లీట్ అయింది. 11th లెసన్లో ఉన్న బిట్స్ అనేవి చూద్దాము. వస్తువులను చూడడానికి అవసరమైనది కాంతి, ధ్వని, కెమెరా, కాంతి జనకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంతి. కాంతి అనేది ఉంటేనే మనం వస్తువులను చూడగలం. కాంతి ప్రయాణించే మార్గం వక్ర మార్గం, వృత్తాకార మార్గం, సరళ రేఖ, వక్రీభవన మార్గం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరళ రేఖ మార్గం. అస్పష్టమైన నీడలు ఏర్పరిచే పదార్థాలు కాంతి నిరోధకాలు, పారదర్శక పదార్థాలు, పాక్షిక పదార్థాలు, యానకాలు. అస్పష్టమైన నీడలు ఏర్పరిచే పదార్థాలు పాక్షిక, పారదర్శక పదార్థాలు. నీడలు ఏర్పడే రంగు లేదు, తెలుపు, ఎరుపు, నీలం. నీడ యొక్క రంగు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీడలకి రంగు ఉండదు. నీడ అంటేనే కాంతి లేని ప్రదేశం.
సో కాంతి లేకపోతే అక్కడ ఏం రంగు ఉంటుంది? ఏం ఉండదు కదా. ఏదైనా వస్తువుపై కాంతి పడడాన్ని ఏమంటారు? పరావర్తనం, పతనం, వక్రీభవనం, వివర్తనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పతనం. ఏదైనా వస్తువుపైన ఇలా కాంతి పడితే దాన్ని మనం పతనం అంటాం. ఆ కాంతి అనేది మళ్ళీ ఇంకొక డైరెక్షన్లోకి తిరిగి వెనక్కి వస్తే దాన్ని పరావర్తనం అని అంటాం. నీడల్ని ఏర్పరిచే పదార్థాలు: కాగితం, అట్ట, గాజు, గాలి, నూనె కాగితం, పాలిథీన్ కవర్, అన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాగితం, అట్ట. సో మనకి ఈ కాగితం, అట్ట అనేవి వాటి గుండా కాంతిని వెళ్ళనివ్వవు కాబట్టి వాటి ద్వారానే నీడలు అనేవి ఏర్పడతాయి. ఇనుము అనేది కాంతి నిరోధకం, పారదర్శక పదార్థం, పాక్షిక పారదర్శకం, పైవన్నీ. ఇనుము అనేది ఒక కాంతి నిరోధక పదార్థం. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎకోస్టిక్, ఆప్టిక్స్, డైనమిక్స్, కైనమెటిక్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్టిక్స్. ఆప్టిక్స్ అనగానే చాలామంది కళ్ళు గురించి వాటి గురించి అంటారు, కానీ కాంతి గురించి. రాత్రి నక్షత్రాలు మెరవటకు గల కారణం: పరావర్తనం, పతనం, వక్రీభవనం, రుజుమార్గం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రుజుమార్గం. ఎండమావులు ఏర్పడడానికి గల కారణం ఏంటి? వ్యతికరణం, వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్ సో అదే 3 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. సో ఎండమావులు ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్ మనం 12th లెసన్లో ఉన్న బిట్స్ అయితే చూద్దాం. దీంతో మనకి 6th క్లాస్ సైన్స్కి సంబంధించి అన్ని బిట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే తంతువులను ఏమంటారు? ఎముకలు, కండరాలు, టెండాన్, భుజాస్థి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టెండాన్. శరీరంలో అతిపెద్ద కండరం: స్టెపిడియస్, మ్యాక్సిమస్, గ్లూటియస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్లూటియస్. సో గ్లూటియస్ అనేది అతిపెద్ద కండరం. 4th ఆప్షన్ మనకి గ్లూటియస్ మ్యాక్సిమస్ ఉంటుంది. సో గ్లూటియస్ మ్యాక్సిమస్ అనేది అతిపెద్ద కండరం, ఇక్కడ మిస్ అయింది. నెక్స్ట్ పుర్రెలో కదిలే కీలు: పై దవడ, కింద దవడ, రెక్క ఎముక, జత్రుక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రింద దవడ. మన శరీరంలో కండరాల సంఖ్య: 650, 650 కంటే ఎక్కువ, 650 కంటే తక్కువ, 660. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 650 కంటే ఎక్కువ, 650 ప్లస్ ఉంటాయి. కీళ్ళ అధ్యయనాన్ని ఏమంటారు? ఆర్నిథాలజీ, ఆప్టిక్స్, ఆర్థ్రాలజీ, ఎంటమాలజీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్థ్రాలజీ అని అంటారు. కదిలే కీళ్ళు ఎన్ని రకాలు? 1, 2, 3, 4. కదిలే కీళ్ళు ఎన్ని రకాలు?